Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన కోట వినత కేసులో బిగ్ ట్విస్ట్. శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది. ఇటీవలే చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో 5గురిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతారని సమాచారం. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్గా, పిఏగా కూడా పనిచేశాడు. చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోవం నదిలో 3 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుడి చేతి మీద జనసేన సింబల్తో పాటు వినుత పేరు ఉండడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈ నెల 8వ తేదీన రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్లుగా తెలుస్తోంది. ఈ హత్య కేసు ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో జనసేన పార్టీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. కోట వినోతను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న వినుత కోటను కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచినట్లు తెలిపారు. ఆమె వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున ఆమెను పార్టీకి దూరంగా ఉంచామని వివరించారు. వినుతపై హత్య కేసు ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు చెప్పారు. కాగా చెన్నై పోలీసుల కస్టడీలో ఉన్న కోట వినుత, చంద్రబాబు, మిగిలిన 3 నిందితులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఆ సమయంలో కోట వినూత, చంద్రబాబు మీడియాతో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు కోట వినుత ఉన్నారు అని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు కల్పించుకుని బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడని తెలిపారు.